హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి బయలుదేరిన తాజా వార్త. మొబైల్ ఫోన్ వాడే వారందరికీ పోలీసు వారి హెచ్చరిక అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ మోసాల వలన పడకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరోసారి తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేశారు. మోసగాళ్ళు నిత్యం కొత్త పద్ధతులను కనిపెడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అమాయకులను లక్ష్యంగా చేసుకొని మోసాలకైతే పాల్పడుతూ ఉన్నారు. గతంలో ఏటీఎం కార్డు నెంబర్లు, బ్యాంకు వివరాలు అడిగి ఓటీపీ ద్వారా అయితే డబ్బులు కాజేసిన మోసగాళ్ళు ఇప్పుడు మరింత అధునాతన పద్ధతులను అయితే అవలంబిస్తూ ఉన్నారు. కొత్త మోసపూరిత వ్యూహాలు ఈ విధంగా ఉన్నాయి. తాజాగా మోసగాళ్ళు మీ పేరు మీద ఒక కొరియర్ వచ్చింది, అందులో డ్రగ్స్ ఉన్నాయి అని మీ ఆధార్ కార్డు నెంబరు అలాగే బ్యాంక్ కార్డు వివరాలను ఆధారంగా మీ యొక్క ఈ కేసులో పట్టుబడ్డారంటూ నకిలీ బెదిరింపు కాల్స్ అయితే చేస్తూ ఉంటారు. ఈ కాల్స్కు తోడు కొందరు నకిలీ పోలీసులు వీడియో కాల్స్ కూడా చేసి పోలీస్ యూనిఫామ్లలోనే బెదిరింపులకు అయితే పాల్పడుతూ ఉంటారనమాట. సో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారంటూ బాధితులను భయభ్రాంతులకు గురి చేసి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి కాల్స్ అందుకున్నప్పుడు భయపడకుండా నేరుగా పోలీసు స్టేషన్లోనే సంప్రదించాలండి. ఈ విధంగా పోలీసులు అయితే సూచిస్తూ ఉన్నారు. ఇటువంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. దాని తాలూకా వివరాలు ఇక్కడ చూద్దాము. ఇటీవల జరిగిన ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనలో ఇలాంటి మోసపూరిత కాల్స్ భయపడి ఒక తల్లి గుండెపోటుతో అయితే మరణించింది. ఇది ఆన్లైన్ మోసగాల నిర్లక్ష్యం మరియు క్రూరత్వం ఎంతటి దారుణంగా ఉంటాయో తెలియజేస్తుంది. కాబట్టి మీ పేరు మీద కొరియర్ వచ్చిందని కానీ లేదా ఏదైనా నేరంలో ఇరుక్కున్నారని కానీ ఫోన్ చేస్తే తక్షణమే మీరైతే ఆ కాల్ని కట్ చేయండి. అటువంటి బెదిరింపులకు అసలు లొంగవద్దు అని పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జాగ్రత్తలు మరియు సూచనలు అన్నమాట తీసుకోవాల్సినవి. మొదటిది, కాల్ కట్ చేయండి. మీ పేరు మీద కొరియర్ వచ్చిందని కానీ లేదా డ్రగ్స్ వచ్చాయని కేసులో కానీ ఇరుక్కున్నారని బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే అయితే మీరు కట్ చేయండి దాన్ని. రెండవది, పోలీస్ స్టేషన్కు వెళ్ళండి. ఎవరైనా వీడియో కాల్ చేసి పోలీసులుగా మేము పోలీసులు అంటూ బెదిరిస్తే మీరు నేరుగా పోలీస్ స్టేషన్లోనే కలుద్దాం రండి అని ధైర్యంగా చెప్పండి. నిజమైన పోలీసులు ఎప్పుడు కూడా ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా బెదిరించి డబ్బులు డిమాండ్ అయితే చెయ్యరు. ఇక మూడవది, వ్యక్తిగత వివరాలు వెల్లడించవద్దు. సో మీ ఆధార్ నెంబరు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ లేదా ఇతర సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్ ద్వారా అపరిచితులకు ఎప్పటికప్పుడు వెల్లడించవద్దు. ఎప్పటికీ కూడా అటువంటి షేర్ చేయవద్దు అనమాట. ఇక నాలుగవది, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు. అంటే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా వచ్చేటటువంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ మనము క్లిక్ చేయకూడదు. మన మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఈ యొక్క ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన లింకులు అవి మాల్వేర్ లేదా ఫిషింగ్ వెబ్సైట్లకు దారితీయవచ్చు. ఆటోమేటిక్గా మన మొబైల్లోనే ఈ యొక్క మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. అంటే మనకి తెలియకుండానే వాళ్ళ యాప్స్ ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. ఇక ఐదవది, బలవంతపు యాప్లను డౌన్లోడ్ చేయవద్దు. తెలియని వ్యక్తులు పంపే రిమోట్ యాక్సెస్ యాప్లు లేదా ఇతర సాఫ్ట్వేర్లను మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయవద్దు. అవి వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడానికి అయితే ఉపయోగపడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నోన్ సోర్సెస్ నుంచి యాప్స్ను డౌన్లోడ్ చేయకూడదు. ఇక ఆరవది, ఈ వివరాలు అడిగి తెలుసుకోండి. మీకు కాల్ చేసిన వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, వారి ఉద్దేశం ఏమిటి అనేటువంటి వివరాలను నెమ్మదిగా సూటిగా అడిగి తెలుసుకోండి. వారు తడుముకుంటూ సమాధానం చెప్పిన లేదా సరైన అంటే కరెక్ట్గా సమాధానం ఇవ్వకపోయినా అది మోసపూరిత కాలని గ్రహించండి. ఇక ఏడవది, సైబర్ మోసగాళ్ళు సైబర్ మోసానికి కనుక ఒకవేళ మనం గురైతే ఒకవేళ మీరు కనుక సైబర్ మోసానికి గురైతే తక్షణమే
1930 నెంబర్కి అయితే కాల్ చేసి ఫిర్యాదు చేయండి. ఇది సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ అనమాట, 1930. సో ఇవి మీ వివరాలను అందించి సంబంధిత అకౌంట్ను బ్లాక్ చేయించుకోవచ్చు. అలాగే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేయాలి. అది ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే మీకు డబ్బు తిరిగి పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని అయితే చెప్తున్నారు. ఇక 8వది సొంత పరిశోధన. ఏదైనా అనుమానాస్పద కాల్ లేదా మెసేజ్ వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని స్వయంగా ధృవీకరించుకోవాలి. ఉదాహరణకు కొరియర్ గురించి అయితే నేరుగా సంబంధిత కొరియర్ కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా కస్టమర్ కేర్ను సంప్రదించి వివరాలు తెలుసుకోండి. ఇక పోలీసు వారి హెచ్చరిక మరియు సలహా. పోలీసు వాళ్ళు ప్రజలను ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. మోసగాళ్ల వలలో పడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా రక్షించుకోవడానికి నిరంతరం అవగాహనతో అయితే ఉండటం ఆవశ్యకం. నిజమైన పోలీసులు నేరుగా పోలీస్ స్టేషన్లోనే కలుస్తారు తప్ప ఫోన్ ద్వారా బెదిరింపులకు లేదా ఆర్థిక డిమాండ్లకు పాల్పడరు. కాబట్టి మీరు ఇలాంటి మోసాలను ఎదుర్కొన్నప్పుడు ధైర్యంగా వ్యవహరించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మీ అప్రమత్తతే సైబర్ మోసాల నుంచి మీకు రక్షణ కవచంగా అయితే ఉంటుంది. సో ఈ వీడియోని అయితే మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.